పోటెత్తారు. ఈ క్రమంలో భక్తులు వెళుతూ ఉన్నప్పుడు క్యూ లైన్లో రైలింగ్ విరిగి పడడంతో ఒక్కసారిగా రైలింగ్ పక్క నుంచి కింద పడిపోయారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో మృతుల సంఖ్య ప్రస్తుతం 7కు చేరింది. అందులో ఒక చిన్నారున్నారు. మిగిలిన వారందరూ కూడా మృతుల్లో మహిళలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం అది చూడండి. ఒకసారి అక్కడ మెట్లు ఉన్నాయి, ఆ పక్కనే రైలింగ్ ఉంది. ఆ రైలింగ్ ఒక్కసారిగా ఊడిపోయింది. ఆ రైలింగ్ ఒక్కసారిగా ఊడిపోవడంతో దాని పక్క నుంచే అందరూ కింద పడిపోయారు. ఒకరిపైన ఒకరు పడిపోవడంతో ఒకరికొకరు తొక్కుకోవడంతో ఊపిరాడక 6 మహిళలు చనిపోయారు. ఒక చిన్నారి 7 సంవత్సరాల చిన్నారి కూడా చనిపోయారు. మిగిలిన వాళ్ళు ఆ రైలింగ్కి యువతలో ఉన్న వాళ్ళంతా ఆ లైన్లో ఉన్న వాళ్ళు పడిపోకుండా ఉండడం కోసం ఆ రైలింగ్ని పట్టుకొని వాళ్ళు ఆపుతున్న దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున హాహాకారాలు చేశారు. భక్తులు పడిపోవడంతో ఏం జరిగిందో అర్థం కాలేదు. తొక్కిసలాట ఎందుకు చోటు చేసుకుందో ఒక దశలో అర్థం కాలేదు. రైలింగ్ విరిగిపోయింది. అందరూ కూడా పడిపోతున్నారు. ఒకరిపైన ఒకరు పడిపోయి కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈలోపే అందరూ పక్కకి వెళ్ళేసరికి 6 చనిపోయిన విషాద ఘటన కనిపిస్తోంది. దృశ్యాలు చూస్తుంటే చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. మీకు ఆ దృశ్యాలు చూపించలేకపోతున్నాం, కానీ మీరు అక్కడ చూడొచ్చు. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఒక భక్తుడు వెంకటేశ్వర స్వామిపై ఉన్న భక్తితో చాలా పెద్ద ఎత్తున నిర్మాణాన్ని చేపట్టాడు. భక్తులందరూ అక్కడికి తరలి వస్తూ ఉంటారు. ఈరోజు కార్తీక ఏకాదశి కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. కానీ క్యూ లైన్లో రైలింగ్ విరిగిపోయింది. క్యూ లైన్లో రైలింగ్ విరిగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ప్రమాదం చోటు చేసుకున్న ఘటనా స్థలానికి పోలీసులు అధికారులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే అంబులెన్స్ను కూడా తీసుకొచ్చారు. దగ్గరలోని ఆసుపత్రికి గాయపడిన వారిని తరలిస్తూ ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష్ కూడా వచ్చారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు అక్కడికి వచ్చి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మాజీ మంత్రి కూడా వచ్చారు. చంద్రబాబు దీనిపై ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంటనే అధికారులను ఆదేశించారు తగిన చర్యలు తీసుకోవాలి అని. వెంటనే గాయపడిన వారికి అధునాతన వైద్యాన్ని అందించాలి అని ఆదేశాలు జారీ చేశారు. చూడొచ్చు మనం అక్కడ ఆ దృశ్యాల్లో మనం చూస్తున్న 2వ బాక్స్ ఉన్న దృశ్యాలు చూడండి ఒకసారి. అదిగో అక్కడే ప్రమాదం చోటు చేసుకున్నది ప్రదేశం అదే. ఆ ప్రదేశంలోని ప్రమాదం చోటు చేసుకుందే. రైలింగ్ ఎలా ఊడిపోయిందో మీరు చూడొచ్చు. నిజానికి భారీ సంఖ్యలో జనం వచ్చినప్పుడు ఇలాంటి తొక్కిసలాట్లో చోటు చేసుకున్న ఘటనలు గతంలో కూడా మనం కొన్ని ఘటనలు చూసాం. ఇప్పుడు అలాంటి ఘటనే మళ్ళీ చోటు చేసుకుంది. దీనికి కారణం పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం, ఒకరికొకరు తోసుకోవడంతో ఆ రైలింగ్ని ఆనుకున్నారు. అందరూ కూడా అక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఒక్కసారిగా రైలింగ్ని సపోర్ట్ తీసుకున్నారు. దీంతో రైలింగ్ని సపోర్ట్ తీసుకోవడంతో ఆ రైలింగ్ అంతా ఊడిపోయింది. అదిగో చూడండి ఒకసారి రైలింగ్ అంతా ఊడిపోయింది. దీంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ నుంచి కింద పడిపోయారు. ఒక్కసారిగా వెనుకున్న వాళ్ళకి ఏం జరిగిందో అర్థం కాలేదు. ఏదో జరిగిందని అనుకున్నారు. భయభ్రాంతులకు గురయ్యారు. ఒకరినొకరు తొక్కేసుకున్నారు. అక్కడ నుంచి పరిగెట్టడానికి ప్రయత్నం చేశారు. దీంతో ఒకరినొకరు తొక్కుకోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 6 మహిళలు చనిపోయారు. ఒక చిన్నారి చనిపోయిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఈరోజు ఏకాదశి, శనివారం. విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి యోగ నిద్ర నుంచి బయటకు వస్తాడు అని ఆలయాలకు వెళ్తాం భక్తులందరికీ. నిజానికి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది అన్న వెంటనే అందరూ ఏం జరిగింది అని టీవీ సెట్లకు మొబైల్ సెట్లకు అతుకుపోయి ఈ వార్తను చూస్తున్నారు. అందుకే నేను చెప్తున్నాను, భక్తితో మనం వెళ్ళేటప్పుడు క్రమశిక్షణతో వెళ్ళండి ప్లీజ్. భక్తితో మన ఆలయాలకి వెళ్ళేటప్పుడు చాలా సందర్భాల్లో తొక్కిసలాట్లో చోటు చేసుకుని విషాదకర ఘటనలు చోటు చేసుకున్న దృశ్యాలు ఎన్నో ఉన్నాయి. నిజానికి మనం గుడికి వెళ్ళేటప్పుడు భక్తి ఒక్కటే ఉంటే సరిపోదు, క్రమశిక్షణ కూడా ఉండాలి. ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇంకా చాలా ఆలయాల దగ్గర కిటకిటలాడుతున్న భక్తులు ఉన్నారు. మనం క్రమశిక్షణతో వెళ్లకుండా సాటి భక్తుడికి కష్టం కలిగేలాగా మనం లైన్లో తోసుకుని వెళ్ళిపోవడం ఎందుకు? లైన్లో ముందు వెళ్ళిపోవాలనే ఆలోచన అవసరం లేదు కదా. ఒక లైన్లో మనం ముందున్న వాళ్ళని గౌరవించుకుంటూ మనం వెనుక క్రమశిక్షణతో వెళ్తే ఇలాంటి అనర్థాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉండదు. ఈ సందర్భంలో ఈ విషయాన్ని ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం. అక్కడ ప్రమాదం జరిగింది, ఇది ఒకటి అయితే ఎందుకు జరిగింది అన్నది తీసుకుంటే భక్తుల క్రమశిక్షణ రాహిత్యం వల్ల, లేదు ఆలయ నిర్వాహకుల ఏర్పాట్లలో రాహిత్యం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ రైలింగ్ ఎంతమంది భక్తులు వస్తే రైలింగ్ ఉంటుందా లేదా అన్నది కూడా అక్కడ ఆ ఆలయ నిర్వాహకులు ఖచ్చితంగా దాన్ని పరిశీలించిన తర్వాత అంతమంది భక్తులకు ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంటుంది. భక్తులందరూ వరుసగా వచ్చేసి ఆ మెట్ల మార్గంపై వెళ్ళేటప్పుడు ఎదురుగా ఉన్న భక్తుని దాటుకుని వెళ్ళిపోవాలని ఆతృత ఎందుకు? మిగిలిన ఆలయాల్లోనైనా దర్శనం చేసుకుంటున్న వాళ్ళు దయచేసి క్రమశిక్షణ పాటించండి. చూడండి ఒకసారి 7 అక్కడ ప్రాణాలు కోల్పోయారు. వెంకటేశ్వర స్వామిని శనివారం రోజు మంచి రోజు ఏకాదశి, ఆయన యోగ నిద్ర నుంచి బయటకు వస్తాడు అని అక్కడికి వెళ్ళారు. కానీ భక్తులు క్రమశిక్షణతో వెళ్ళకపోతే ఆ తర్వాత నెపం దేవుడి మీద నెట్టి ఏముంటుంది?
మనం ఆలయాలకు ఎందుకు వెళ్తాం? మన జీవితంలో కష్టాలు తొలగిపోతాయని, జీవితంలో ప్రశాంతత చోటు చేసుకుంటుందని మనం వెళ్తాం. కానీ అలా వెళ్ళేటప్పుడు లైన్లో భక్తులైన మీరు క్రమశిక్షణ రాహిత్యంతో వెళ్లకుండా తొడతొక్కుడుగా వెళ్ళిపోతూ ఉంటే ఇలాంటి ప్రమాదాలకు మీరు కదా కారణం. ఆ తర్వాత మళ్ళీ దేవుడి పైన అయ్యో దేవుడు కరుణించలేదు అని మళ్ళీ నెపానంత అక్కడికి నెడుతూ ఉంటుంటాం. వెళ్ళే భక్తుల్లో క్రమశిక్షణ లేకపోతే ఎలా? ఆలయ నిర్వాహకుల్లో ముందు చూపు లేకపోతే ఎలా? 7 ప్రాణాలు కోల్పోయారు. ఎవరిని బాధ్యం చేస్తారు? చివరికి వచ్చి మళ్ళీ దేవుని బాధ్యం చేసే వాళ్ళు కొంతమంది ఉంటుంటారు. ఇది కాదు భక్తి. ఇవన్నీ ఓకే, భక్తి ఉండాల్సిందే, కానీ క్రమశిక్షణ కూడా ఉండాలి. వెళ్ళే భక్తి చూడండి ఒకసారి, అదిగో ఆ మొదటి బాక్స్లో చూడండి. ఎందుకంత కిక్కిరిసిపోవడం? దయచేసి ఇంకెక్కడైనా ఆలయాల దగ్గర ఉన్న భక్తులు ఒకరి వెనక ఒకరు వెళ్ళండి. చివరికి వెళ్ళేటప్పుడు దేవుడి దగ్గర, గర్భగుడి దగ్గర ఒక్కొక్కరికి వెళ్ళే కదా దర్శనం చేసుకుంటారు. ముందు వెళ్ళిపోవాలని ఆతృత ఎందుకు? అక్రమ మార్గంలోనూ ముందుగా ఒకరినొకరు తోసుకుని వెళ్ళిపోతే దేవుడు మాత్రం కరుణిస్తాడా? ఒకరినొకరు తోసుకుని వెళ్ళ సాటి భక్తులను గౌరవించుకుంటూ దేవుడి పైన ఓం నమో వెంకటేశాయ అని మనసులో మననం చేసుకుని పోనీ సాయంత్రం అవుతుంది, త్వరగా వెళ్ళిపోయి హడావుడిగా గంటలో పూర్తి చేసేసుకుని వచ్చి మళ్ళీ ఏయో పనులు ఉంటాయనుకుంటే భక్తి ఎందుకు? ఇంకా 7 చనిపోయారు, ఎవరిని బాధ్యం చేస్తారు? చివరికి వచ్చి ఆ దేవుడు ఇలా చేశాడు అని మీరు అనుకుంటూ ఉంటారు. కాదు, ఇది భక్తులు చేసినటువంటి పాప. ఆ క్యూ లైన్లో ఆ సమయంలో ఉన్నటువంటి మీరు కదా చేసింది, లేదంటే ఆలయ నిర్వాహకులు కదా చేసింది. ఆ రైలింగ్కి ఎంత కెపాసిటీ ఉందో చూసుకోవద్దా? కేవలం ఆలయాన్ని నిర్వహించడం ఒక్కటేనా? ఆ రైలింగ్కి ఎంత కెపాసిటీ ఉందో నిర్వాహకులు చూసుకోవద్దా? కనీసం ఒక చోట గుమ్ముకూడారు, ఒక లైన్ లేదు, ఒకరినొకరిని కిక్కిరిసుకుంటున్నాం అన్నప్పుడు ఒక మనిషికి ఒక 2 అంగుళాలు గ్యాప్ ఉంచితే ఏం పోతుంది? మనిషికి 2 అంగుళాల మధ్యలో గ్యాప్ ఉంచుకుని లైన్లో వెళ్తే ఏం పోతుంది? అత్యంత విషాదకర ఘటన. జీవితం ప్రశాంతంగా ఉండాలి అని అక్కడ దర్శనానికి వస్తే కేవలం భక్తులైన మీలో క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఆ తర్వాత దేవుడిపై నెపాన్ని నెట్టి దేవుడు మమ్మల్ని కరుణించలేదు అంటే ఏం జరుగుతుంది? కాశీబుగ్గలో జరిగిన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. భక్తి ఉండాలి, భక్తితో పాటు క్రమశిక్షణ కూడా ఉండాలి. ప్రమాదాలు చెప్పి రావు. మన క్రమశిక్షణ రాహిత్యం వల్లే ప్రమాదాలు వస్తాయి. చూడండి ఒకసారి, అదిగో మహిళలు ఏడుస్తున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉన్నారు. ప్రస్తుతం అధికారులు అక్కడికి చేరుకున్నారు. కాసేపు దర్శనాలు కూడా నిలిపివేసినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి రాజు ఉన్నారు, ఒకసారి రాజుతో కూడా మాట్లాడదాం. అండ్ రాజుతో మాట్లాడే ముందు నేను ఒక్కసారి అందరికీ అప్పీల్ చేస్తున్నాను, ఆలయాలకి భక్తితో వెళ్ళండి. లైన్లో ఉన్న మీ ముందు భక్తుల్ని గౌరవించండి. మీ ముందు భక్తుల్ని తోసుకొని ముందుకు వెళ్ళిపోదామని ఆలోచన విరమించండి. మీలోనే క్రమశిక్షణ లేకపోతే ఆ తర్వాత దేవుడు కరుణించలేదు అంటే ఉపయోగం ఉంటుందా? భక్తి ఉండాలి, వెళ్ళండి లైన్లో. మీ ముందున్న భక్తుడికి మీకు కనీసం 2 అంగుళాలు గ్యాప్ ఉంచుకోండి. ఓం నమో వెంకటేశాయ అని మనసులో మననం చేసుకుంటూ వెళ్ళండి. 1 గంట కాకపోతే 3 గంటలు లేట్ అవుతుంది దర్శనం చేసుకోవడానికి. వెళ్ళి దేవుడి ముందు మాత్రం ప్రశాంతతో ఉండలేరా? నేను భక్తుల్నే అంటున్నాను, నేను మిమ్మల్ని అంటున్నాను, భక్తుల్నే అంటున్నాను, ఆలయ నిర్వాహకుల్నే అంటున్నాను. మీలో క్రమశిక్షణ లేకుండా లైన్లో వెళ్ళిపోయి దేవుని దర్శించుకుని వచ్చేద్దామంటే దేవుడు మిమ్మల్ని కాపాడతాడా? మీలో కదా క్రమశిక్షణ కావాలి. మా ప్రతినిధి రాజు ఉన్నారు. ఒకసారి మిగిలిన ఆలయాల్లో ఎక్కడెక్కడైతే భక్తులు ఉన్నారో దయచేసి క్యూ లైన్లో ఉన్న భక్తులు ఒకరికొకరు గ్యాప్ ఉంచండి. మీ ముందున్న భక్తుల్ని దాటుకుని వెళ్ళిపోదాం, పక్క నుంచి గ్యాప్ ఉంది కదా దూరిపోదాం, ట్రాఫిక్లో దూరిపోయినట్టు అనుకోకండి. ప్రమాదాలు జరుగుతుంటాయి. దేవుడి దగ్గరికి వెళ్ళామంటే మనసులో భక్తి ఉండాలి. ముందున్న భక్తుని తోసుకుని వెళ్ళిపోదాం, ముందున్న భక్తుని దాటుకుని వెళ్ళిపోదాం, గంటలో దర్శనం అవడానికి అరగంటలో ఏదో చోట నుంచి దూరుకుని వెళ్ళిపోదాం. ఇలాంటి ఆలోచన మానేయండి. గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ముందు మా ప్రశాంతమైన మనసుతో వెళ్ళండి. ఓం నమో వెంకటేశాయ అని మనసులో మననం చేసుకుంటూ వెళ్ళండి. మా ప్రతినిధి రాజు ఉన్నారు, రాజుతో మాట్లాడదాం. రాజు, ప్రస్తుతం తొక్కిసలాట జరిగిన చోట పరిస్థితి ఏంటి? జరిగినటువంటి ప్లేస్ లో ప్రస్తుతం అయితే మొత్తం అంతా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది సాటి భక్తులు అంతా క్లియర్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఒక్కసారిగా ఊహించని విధంగా జరిగినటువంటి ఈ తొక్కిసలాటలో దాదాపుగా ఇప్పుడు మనకంత ఉన్నటువంటి సమాచారం ప్రకారం 7 నుంచి 8 మంది చనిపోయారు అన్నారు. మరొక 3 పరిస్థితి అత్యంత విషమంగా ఉంది, మరొక 2 పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళకైతే ప్రస్తుతం చికిత్స అందిస్తున్నటువంటిది అయితే జరుగుతున్నటువంటి సమాచారం అయితే